వెల్కమ్ టు కీటాక్స్. జగన్ రాజకీయ పోరాటంలో నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ప్రభుత్వం మీద ఎలాంటి వైఖరి అనుసరించబోతున్నారు? ఎలాంటి పోరాట పంథా ఎంచుకోబోతున్నారు? జగన్ కార్యకర్తల గురించి, కార్యకర్త కేంద్రంగా నడపబోయే రాజకీయ వ్యూహం గురించి మరోసారి మాట్లాడిన తర్వాత ఇప్పుడు కొత్త ఫీలర్స్ వస్తున్నాయి. జగన్ వ్యూహాన్ని డీకోడ్ చేస్తే ఏమర్థమవుతుంది? డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. జగన్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనే విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతున్నారు. ప్రత్యర్థి బలాలేంటి, వైసీపీ మెరుగవ్వాల్సింది ఏ ఏరియాస్ లో అనే విషయాన్ని కూలంకషంగా, లోతుగా, నిశితంగా పరిశీలించిన తర్వాత ఉజ్జాయింపుగా సుమారుగా ఒక ఐడియాగా వచ్చినట్టుగా చెప్తున్నారు. అందుకోసమే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అనుసరించబోయే వ్యూహం గురించి ఫీలర్స్ ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్ నెలకి 2 ఉమ్మడి జిల్లాల చొప్పున కార్యాచరణ ఖరారు చేసుకున్నారు అని కీటాక్స్ లో ఇంతకు ముందు నేను చెప్పాను. అలాగే వెళ్ళిన ప్రతి చోట, ప్రతి పర్యటనలోనూ ఏ కార్యక్రమానికి హాజరైనా సరే ప్రత్యేకంగా కార్యకర్తల్ని, సామాన్య జనాన్ని కలవడానికి కొంత సమయం ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. పాదయాత్ర నాటి పరిస్థితుల్ని, అనుబంధాలని గుర్తు చేసేలాగా అలాంటి సన్నివేశాలు మళ్ళీ వైసీపీలో కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక సంకేతం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మినీ స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళతో మాట్లాడుతూ జగన్ ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు. మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అంటే నెక్స్ట్ మరో 3 ఏళ్ల పోరాటం ముందుందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0లో ప్రజలతో పాటు కార్యకర్తల కోసం పనిచేస్తానని, ప్రాధాన్యం ఇస్తానని చెప్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీనే కాదు కార్యకర్తలతో కూడా ఇంటరాక్షన్ ని తగ్గించారు, మాట్లాడలేదు ఎక్కువగా. అలాగే నామినేటెడ్ పదవులు లాంటివి ఇచ్చిన సందర్భాల్లో కూడా నేరుగా నాయకులతోనూ, క్షేత్రస్థాయి సైన్యంతోనూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేవు అని వైసీపీలో చర్చ జరిగింది. ఇందుకనే వైసీపీ సానుభూతి పరులతోనూ, ఓటర్లతోనూ నేరుగా కేంద్రాలకి తీసుకొచ్చి ఓటు వేయించే యంత్రాంగం దెబ్బతినడం వల్ల గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనపడింది, వైసీపీ దెబ్బతింది అనేది ఒక అభిప్రాయం ఉంది. దీంతో పాటు కార్యకర్తల్ని బుజ్జగించి మళ్ళీ యాక్టివేట్ చేసే పని జగన్ పెట్టుకున్నారు. ఇది ఒక కారణం అయితే, రెండోది చంద్రబాబు బలగం అంతా మీడియానే. ఏపీలో ఉన్న ప్రధాన ప్రింట్ మీడియా అయితే దాదాపు 90% చంద్రబాబుకు అనుకూలంగా ఉంది. అలాగే టీవీల్లో కూడా దాదాపు 60 నుంచి 70% వరకు చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నాయి. అంటే మీడియాలో చంద్రబాబు బలగాన్ని మీడియా పోటీతో ఎదుర్కోవాలి అంటే అయ్యే పని కాదు. ఆ విషయం జగన్ కి క్లియర్ గా తెలుసు. అందుకోసమే మీడియాను తట్టుకోవాలి అని చెప్పేసంటే, క్షేత్రస్థాయిలో జనాన్ని రీచ్ కావాలి, మళ్ళీ యాక్టివేట్ కావాలి అంటే కార్యకర్తలతో ఒక కొత్త తరహా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, ఒక ప్రచార గ్రిడ్ ని నిర్మించాలి అనే ఆలోచన వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఇందులో క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో నిలబడేది, కొట్లాడేది, జనాన్ని చైతన్యపరిచేది, అలాగే జగన్ సందేశాన్ని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లేది కార్యకర్త. అందుకోసమే ఇప్పుడు కార్యకర్త సెంట్రిక్ గా జగన్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధాన పరంగా 3 ఏళ్లు అంటే మొదటి స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి అని 3 లేయర్లుగా ఈ వ్యూహం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త మాడ్యూల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే దసరా నాటికి కానీ ఈ విధానాన్ని అఫీషియల్ గా ప్రకటించి భారీగా బృహత్తర స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఈసారి జగన్ క్షేత్ర స్థాయి వ్యూహాన్ని అనుసరించాలి అని నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. మీరేమంటారు? జగన్ అనుసరించబోయే కొత్త వ్యూహం వైసీపీని క్రియాశీలకం చేయబోతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.